వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూస్తున్నామండి. వాటిలో కొన్ని ఎంబ్రాయిడరీ ఉన్నాయి, కొన్ని చికెన్ కారీ వర్క్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి టై అండ్ డై వచ్చేసి పెయింటింగ్ ప్రింటింగ్ అలా డిఫరెంట్గా ఉన్నాయండి. చూద్దాం ఏమేమున్నాయో. షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి. మీరు స్ట్రైట్ పార్క్ చుట్టూతా తిరుగుతుంది రోడ్డు. అలాగే వస్తుంటే వసుంధర అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అది దాని ముందు నుంచి కొంచెం డౌన్కి వస్తే 4th హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్గా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని పెడితే చూపిస్తుందండి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. ఓకే అండి, చూద్దాం మరేమేముంది. చూసే ముందు ఇక్కడ బాగ్రూ ప్రింట్లో కోటా శారీ అండి. ప్యూర్ కాటన్ కోటా శారీ. స్టార్చ్ లేదు కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉందండి. మంచి గ్రీన్ కలర్, నాచు గ్రీన్ కలర్కి రెడ్ కలర్లో బార్డర్. రెడ్ అంటే ఇది మిర్చి రెడ్ కాదు, కొంచెం డార్క్ ఆరెంజ్ రెడ్ అలా కలిస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట కలర్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇలాగే ప్రింట్ లేకుండా బార్డర్ ఉంటుంది స్లీవ్స్కి, అది ఉంటుందండి. ఇది బ్లౌజ్. రెడ్ కలర్ బ్లౌజ్, గ్రీన్ కలర్ బ్లౌజ్. దీనికి ఇలా రెడ్ బార్డర్లో ఉంటుంది. సేమ్ శారీ ఏ కలర్లో ఉందో అలాగే ఉంటుంది. కాకపోతే శారీకి అంతా ప్రింట్ వచ్చింది, బ్లౌజ్లో ప్రింట్ లేదండి. సో ఈ శారీ వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్. ఇప్పుడు కోటా శారీస్లో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చినాయండి, బూటాలు ఎంబ్రాయిడరీ వచ్చింది. ప్యూర్ కాటన్ కోటా. ఇది పైన కింద ఇలా 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ కంటిన్యూ అయింది దీనికి. సో మనం ఇలాగే చీర వదిలేసి ఏ బ్లౌజ్ అయినా మనం వేసేసుకోవచ్చు అండి చీరలకి. ఇలా మనకు ఇక్కడి వరకు ఇలా ఫుల్ బూటాలు వచ్చినాయి, పళ్ళు వరకు. ఇక్కడ నుంచి హాఫ్ వరకు బూటాలు వచ్చినాయి. ఇలాగ మంచి ఆనియన్ పింక్ కలర్లో ఉందండి చీర. ఇది వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్. ఇందులోనే బేబీ పింక్, మంచి పింక్ కలర్. పైకి ఇలా బూటాలు వచ్చినాయి, కిందికి ఇలా పెద్ద బూటాలు వచ్చినాయి. పర్పుల్ కలర్. ఎంత చక్కగా ఉందో ఈ కలర్ అయితే, చాలా బాగుంది. అది 2400 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ పైన ఇలా వచ్చిందండి. ఇది 2400 ప్లస్ షిప్పింగ్. అన్ని హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ శారీస్ వచ్చేసి మనకు చీర టై అండ్ డై వచ్చింది హాఫ్ వరకు, కిందంతా ఇలా చికెన్ కారీ వర్క్ వచ్చిందండి. చూద్దాం. ఇది బ్లౌజ్, పీచ్ కలర్లో బ్లౌజ్ ఉంది. దీనికి వర్క్ అది అయితే ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్లో బ్లౌజ్ ఉందన్నమాట. ఎంత బాగుందో అండి చీర. పళ్ళు వరకు ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. 1 మీటర్ వరకు ఫుల్ చికెన్ కారీ వర్క్ వచ్చింది. ఇది ఇలా చికెన్ కారీ వర్క్ ఫుల్గా వచ్చింది. ఇక్కడ నుంచి మనకు చీర టై అండ్ డై. ఈ టై అండ్ డై చీర హాఫ్ వరకు టై అండ్ డై వచ్చేసి, కిందంతా పీచ్ కూడా కాదు, ఒకలాంటి పింక్ కలర్ ఇలా వర్క్ వచ్చింది. ఇది మనం కట్టి డైయింగ్ చేస్తాం కాబట్టి ఇది ప్రింటింగ్ లేదు. ప్రింటింగ్ అలా ఉంటే కనుక కవర్ అయిపోతుంది. మనం కట్టి డైయింగ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ఇలా కలర్ వచ్చేస్తుందండి. ఇలా ఉంటుంది అనమాట చీర. చాలా బాగుంది చీర. టై అండ్ డై ప్లస్ చికెన్ కారీ వర్క్. ఈ చీర వచ్చేసి 3050 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3050 ప్లస్ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూద్దాం ఏమేమున్నాయో. మెరూన్ అండ్ పిస్తా గ్రీన్ పళ్ళు,
బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, ఇందాక చూసాం కదా సేమ్ ప్లెయిన్, వర్క్ ఏముండదు. ఇదండి, ఈ టై అండ్ డై వచ్చింది మనకి. శారీ టై అండ్ డై చికెన్ కారీ, ఎంత బాగుంది చూడండి చికెన్ కారీ డిజైన్ కూడా. 3050 ప్లస్ షిప్పింగ్. పర్పుల్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఉందండి. బ్లౌజ్ చీర, చాలా బాగుందండి. 3050 ప్లస్ షిప్పింగ్. పింక్ పీకాక్ బ్లూ, పింక్ పళ్ళు, బ్లౌజ్ చీర, ఐ మీన్ పళ్ళు, చీర మంచి పీకాక్ బ్లూ, ఎంత బాగుంది చూడండి. 3050 ప్లస్ షిప్పింగ్. మెరూన్ అండ్ పీకాక్ బ్లూ, మెరూన్ అండ్ బ్లూ, పళ్ళు చీర, 3050 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి మధ్యలో చికెన్ కారీ వర్క్ వచ్చిందండి. చీరంతా బార్డర్ ప్లెయిన్, ప్లెయిన్ బార్డర్లో ప్రింట్ వచ్చింది చీర. చీర పళ్ళు, సారీ ఇది బ్లౌజ్. బ్లౌజ్ బార్డర్ అంతా సేమ్ ప్రింట్ అండి, పళ్ళు బ్లౌజ్ బార్డర్. చీర అంతా చికెన్ కారీ వచ్చింది. ఇది ఎంత బాగుందో అండి చీర, వర్క్ కూడా అంత బాగుంది. 3350 ప్లస్ షిప్పింగ్. పిస్తా గ్రీన్కి గ్రీన్, ఇది పళ్ళు బార్డర్, బ్లౌజ్, ఇది బ్లౌజ్. 3350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది సేమ్ వే, దీనికి ప్రింట్ లేదండి, ప్లెయిన్ పింక్ చీర, ఇదంతా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్. మంచి కలర్ ఉందండి, ఇది ఎంత బాగుందో కలర్. 3350 ప్లస్ షిప్పింగ్. ఇవి కాటన్ శారీస్, ఇలా ఎంబ్రాయిడరీ టిష్యూ బార్డర్ వచ్చేసి దానిపైన ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. మనం కావాలంటే శారీకి అలా వేసుకోవచ్చు. ఇలా హాఫ్ వరకు టిష్యూ వచ్చింది, కోట ప్యూర్ కాటన్ కోట. ఇది టిష్యూ వచ్చింది, టిష్యూ పైన మనకి ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. ఎంత బాగుందో. 3400 ప్లస్ షిప్పింగ్. బ్లూ కలర్లో ఒకలాంటి బ్లూ అండి, మంచి పౌడర్ బ్లూలో కొంచెం డార్క్ షేడ్, ఎంత బాగుందో. 3400 ప్లస్ షిప్పింగ్. మంచి రెడ్ కలర్లో ఉందండి చీర. ఎంత బాగుందో, రెడ్ కలర్కి టిష్యూ, ఇది కూడా చాలా బాగా కనిపిస్తుందండి. బార్డర్ చూడండి. 3400 ప్లస్ షిప్పింగ్. సేమ్ ఇది సేమ్, కొంచెం థ్రెడ్ కలర్స్లో కొంచెం డిఫరెన్స్ అనమాట.
చాలా మైన్యూట్ డిఫరెన్స్, పెద్దగా ఎక్కువ తెలియదు, సేమ్ ఆల్మోస్ట్. 3400 ప్లస్ షిప్పింగ్. 3400 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి టై అండ్ డై చీర వచ్చింది. గ్రీన్ పళ్ళు, మెరూన్ చీర, సారీ ఇది పళ్ళు అండి. ఇక్కడ జరీ లైన్ వచ్చింది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, బ్లౌజ్. ఇదంతా చీర. మీరు ఎలా అన్నా వాడుకోవచ్చు. ఇది పళ్ళులాగా వాడేసుకొని వేరే బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసుకొని అన్నా వేసుకోవచ్చు. లేదంటే ఈ టై అండ్ డై బ్లౌజ్ తీసుకొని ఇటు పళ్ళు వేసుకోవచ్చు. ఈ పళ్ళు జరీ లైన్ ఉంది. ఈ చీర చాలా బాగుందండి. మెరూన్, డార్క్ మెరూన్కి మెహందీ మన డార్క్ పెసరగ్రీన్, డార్క్ మెరూన్కి డార్క్ పెసరగ్రీన్. ఈ శారీ వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ అండ్ పర్పుల్, మధ్యలో కూడా టై అండ్ డై వచ్చింది. పర్పుల్ చీర, పింక్ బార్డర్. పింక్ అండ్ పర్పుల్. ఇందులో బ్లౌజ్ లేదండి. ఇది పళ్ళు, ఈ చీర. ఇది వచ్చేసి 2350 యాక్చువల్ ప్రైస్. దీనికి బ్లౌజ్ లేదు కాబట్టి 2100కి ఇస్తామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. 2350 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి 2100 ప్లస్ షిప్పింగ్. కాకి మెరూన్, కాకి కలర్ బార్డర్, మెరూన్ కలర్ చీర, మధ్యలో కూడా టై అండ్ డై వచ్చి ఎంత బాగుందో. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. పళ్ళు, చీర 2350 ప్లస్ షిప్పింగ్. ఇది పింక్ టై అండ్ డై వచ్చి లైట్ అండ్ డార్క్ పింక్లో కింద ప్రింట్ వచ్చిందండి. ఇది ఈ చీరలో కూడా బ్లౌజ్ లేదు. ఈ శారీ వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో బ్లౌజ్ లేదు. 2300 ప్లస్ షిప్పింగ్. ఇది టై అండ్ డై వచ్చి బ్లూ కలర్ బార్డర్లో పెయింట్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. మంచి ఒకలాంటి రస్ట్, డార్క్ రస్ట్ కలర్కి బ్లూ కలర్ బార్డర్. ఇది బ్లౌజ్, బ్లౌజ్, చీర. ఇది పళ్ళు. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. 2500 ప్లస్ షిప్పింగ్. ఇందులోనే కొంచెం లైటర్ షేడ్ బ్లూ, శారీ కలర్ సేమ్, బ్లూ లైట్ షేడ్, సేమ్ బార్డర్. 2500 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన టై అండ్ డై శారీస్లో చికెన్ కారీ, మన పెయింటింగ్, ప్రింటింగ్, అలా డిఫరెంట్ శారీస్ చూసాము. మీకు నచ్చినాయి మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. మీకు శారీస్ పంపించాక, కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కట్ ఓపెన్ చేసి మెటీరియల్ అంతా ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.